కేసీఆర్ గారు అంటేనే ఉద్యమకారుడు కదా. సో అలాంటిది ఒకరు చెప్పింది విని సో ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ అదే చేయడం కదా, అదే ప్రభావితం చెందింది. కుట్రదారుల యొక్క వ్యక్తుల యొక్క కుర్రల ఎక్కికుండే విధంగా కేసీఆర్ గారి కళ్ళ చుట్టూ కూడా ఒక పదవి వ్యూహాన్ని నల్లి నిజమైనటువంటి నాయకులు ఎవరు, త్యాగం చేసిన నాయకులు ఎవరు అనేటువంటిది కూడా తెలియకుండా చేస్తున్నటువంటి పద్ధతిని ఇలా తెలంగాణ జాగృతి ఖండిస్తుంది. అప్రజాస్వామికంగా ఈ నిర్ణయం జరిగింది. కనీసం మాకు వివరణ కూరేటువంటి అవకాశం ఇవ్వలేదు. మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేసి దానికి సంబంధించిన వివరణ కూరేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అప్రజాస్వామికంగా ఈ నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అయినా కానీ మేము బాధపడట్లేము. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజారంగంగా ఉండేటువంటి విధానాలకు శ్రీకారం చుట్టే విధంగా మేధాశక్తితో కూడా మేము మాట్లాడి రేపు కరెక్ట్ కార్యాచరణ కూడా కవిత గారు ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు అని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు దీంట్లో డైవర్ట్ ఏముంది, అవినీతి జరిగిందని చెప్పేసి ఇవాళ సిబిఐకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో బంతిని తీసుకుపోయి బీజేపీ కూటలో పెట్టిల్లు. ఇలా సిబిఐ రేపో మాపో రాబోతుంది దర్యాప్తు చేయడానికి. దానికి సంబంధించిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోను కూడా మళ్ళొకసారి 2002లో సిబిఐ రాకుండా చేసినటువంటి జీవో సిబిఐ వచ్చే విధంగా దాన్ని పునరుద్ధరణ చేసుకున్నారు. ఇలా సెక్షన్ 5 ప్రకారము ఆ నోటిఫికేషన్ ఇచ్చేసి విచారణ చేయడం తర్వాయి ఉంది. మా బాధ ఏంటంటే ఈ అవినీతి మరకలు ఇలా కేసీఆర్ గారికి అంటించినటువంటి దుర్మార్గులు ఎవరు, ఆ కుట్రదారులు ఎవరు, వాళ్ళని ఏర్పడేసుకుంటే బాగుండేది. ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీకి కేసీఆర్ గారు పోవడం అవసరమా అనేటువంటి ప్రయత్నం చేసి ఆమె భావోద్వేగంతో ఈ రోజు మాట్లాడడం జరిగింది. రానున్న పంచాయతీ ఎలక్షన్స్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా చూపించే ఛాన్స్ ఇక అది బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది, కవిత అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టం చేస్తారు. ఆటోమేటిక్ గా కవిత గారు పార్టీలో లేనప్పుడు ఎట్లా పనిచేస్తారు? 100% సక్సీడ్ అవుతాము. ఆ దిశగా మేధోశక్తిని మేధోమందనాన్ని కూడా చేయబోతా ఉన్నారు. కొంత స్పేస్ తీసుకుంటాం. స్పేస్ తీసుకున్న తర్వాత కరెక్ట్ నిర్ణయాన్ని ప్రకటిస్తుంటారు. కూడా పొమ్మనలేక పొగబెట్టుకుంటా ఆయన ఏం చేయాలనేది ముందు నుంచి ఒక స్కెచ్ చేసి దాన్ని మెల్లమెల్లగా అమలు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ గారిని అదే కాకుండా కేటీఆర్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఈ కుట్రకు ఉత్తరలేపారు. అది మేము ఎప్పుడో ఊహించి ఎందుకు కదా చెప్పొద్దు అని చెప్పి అక్క అంతర్గతంగా మనము లోపల ఉండాలని చెప్పి ఒక లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టి కూడా దాన్ని వేరే తీరుగా వక్రీకరించి రాయడం జరిగింది. మరి నేను ఏం చెప్పింది, అవును అమెరికాకు ఒక ముందుకు ఒక 6 నెలల కింద 4 నెలల కింద రాసి అమెరికాకు పోయినప్పుడు లేక మనం అప్పుడు 25 సంవత్సరాల తెలంగాణ మనం ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు మనము భౌగోళికంగా మనం తెలంగాణ సాధించుకున్నాము, మనం సామాజికంగా తెలంగాణ సాధించుకోవాలి, ఉద్యమకారులను మర్చిపోయినాము. నేను ప్రతి జిల్లాలో తిరిగినా వచ్చిన రెస్పాన్స్ ఏదవుతుంది అది ఒక కార్యకర్త లెక్క ఇట్లిట్లుంది అని చెప్పి మనం పార్టీని చూసుకుంటే బాగుంటది, ఇంతమంది బాధపడుతుండ్రు అని ఒక లేఖ రాస్తే సీఎం గారికి రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ కుట్ర నీది కాకపోతే ఇంకోటి వ్యతిరేక అక్కడ నుంచి వ్యతిరేకత కాదు, ఆమె చేస్తున్న కేసీఆర్ గారి ఆలోచనను పునికి పుచ్చుకొని ఆమె రక్తంతో ఆమె బ్లడ్ లైన్ ఉన్నది కాబట్టి కేసీఆర్ ఆలోచనలను ముందుగా ప్రసిగట్టి కేసీఆర్ లాగా ప్రజలకు సంక్షేమాలు కానీ ప్రజల కోసమే అనునిత్యం బ్రతికేటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి ఒకరు ఎవరైతే ఉన్నారంటే ఇప్పుడు కవిత గారి అది వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఇప్పుడు ఇవాళ నేను ఒక మాట మీకు చెప్తున్నా, హరీష్ రావు గారు కానీ మరి ఇదే సంతోష్ గాని ఇప్పుడు ఉద్యమంలో వాళ్ళు చేసిండ్రు ఏం చేసిండ్రు, అసలు వాళ్ళు పొలిటీషియన్ అయిదామని వచ్చిర్రా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు మేము ఎప్పుడు కాదు, వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని సార్కు మందందించి పెగ్గందించి వాళ్ళు మెల్లమెల్లగా మచ్చిక చేసుకొని లోపలికి గుసాయించి లీడర్లు అయ్యారు తప్ప 2006 నుంచి ఇప్పటికి 19 సంవత్సరాలు అక్క బిజినెస్ వదిలేసుకొని ఒక మహిళ లెక్కుండి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో కష్టపడి బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక లెక్కుండి పెద్దసారి చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చి జాగృతి కొన్ని రోజులు ఆపంటే ఆపి విలువనిచ్చి కష్టపడ్డ ఒక క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తను ఇవాళ మీరు క్రమశిక్షణ లేదని తీసేయడం అనేది ఎంత చోదస్తనీయం అంటే అంత చోదస్తనీయం. తెలివైన కేసీఆర్ గారు ఒక చెప్పుడు మాటలు విని ఇట్లా చేస్తారు. అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారండి. ఇప్పుడు అది తెలివైన విషయం కానీ కూతురి కన్నా ఎక్కువ కాదు. ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ 10 మంది కలిసి చోరు ఊదేసి ఇప్పుడు చేయడం అనడం వల్ల ఏమవుతుంది అంటే అది రాజకీయం. హరీష్ రావు 24 గంటలు కొంతమందిని ఎంబడేసుకొని ఇంకొక 10 మందిని ఎంబడేసుకొని ఆయన చెప్పడము వేరే వాళ్ళు చెప్పడం, ఆయనకు ముందు నుంచే కుట్రలు. ఆయన పేరు శకుని, ఆయన శకుని రాజకీయం కుటిల రాజకీయాలకు నంబర్ 1 ఎవరు అంటే ఆయన. ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు ఒక లెటర్ గురించి వచ్చింది, ఇంటర్నల్ గా లెటర్ రాసి ప్రజల్ని మంచిగా చూసుకోవాలంటే దాన్ని వక్రీకరించి రాసిండ్రు. నిన్న అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఇప్పుడు నిన్న అక్క ఏం చెప్పింది, మా నాన్న మనకు స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని బాపు ఎట్లా అంటారో నెక్స్ట్ తెలంగాణను భౌగోళికంగా తెచ్చిన బాపు తెలంగాణ బాపు అని కేసీఆర్ అంటే అది అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు నేను హరీష్ రావు అంటే కేసీఆర్ అంటే కేటీఆర్ అని చెప్పుకునే మీరు ఎందుకు ఒక బంధుని పిలిపేయలే?
రాష్ట్ర వ్యాప్త బంధువులు ఎందుకు పిలిపియలే? నేను యాజ్ అ కూతురు లెక్క నేను బాధపడుతున్నా. మీకు మా నాన్నను నేను మాట్లాడుతున్న మాటలకు మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే మీరు రేపు పార్టీని కూడా పట్టించుకోరు, కేసీఆర్ పట్టించుకోరంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత తొక్కల పార్టీ అన్నట్టు దాన్ని కూడా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఆమె చెప్పడం ఏం తప్పు ఉంది? మన పార్టీ అధినాయకుడు మనని సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు ధర్నా ఎందుకు చేయాలని అడిగారు. ఇప్పుడు ఏమనంటే వాడు ఏమంటాడు, రబ్బర్ ప్లేట్ వాని బ్యాచ్ అంతా ఏమంటది, పేడ్ బ్యాచ్ మొత్తము, వానికి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన బ్యాచ్ అంతా ఏమంటది. ఇప్పుడు ఏం లేదు, అసెంబ్లీలో ఒక్కడే సింగిల్ స్టార్ ఆయనే కొట్లాడిండు, ఆయన ఒక్కడే మాట్లాడిండు. అరే తెలియని గాడిదలారా మీరు ఎందుకు అసెంబ్లీకి వేరు? ఒకటే నేను అడుగుతున్నా, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఏం మాట్లాడుతాడు కదా ఇష్యూ ఉంటే. ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆయన ఏం మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడేది పీకింగ్ ఏముందారా? ఇంకొకటి పక్క రాష్ట్రం నుంచి జగన్ వచ్చి అక్కడ ఉన్న ఇనాగరేషన్ ని ఆయన ఇనాగరేషన్ 2వ పైపులు ఇనాగరేషన్ చేసిండు. నువ్వు మంచోని కాదురా, నీకు అవినీతి ఉంది, నువ్వు రావద్దు అని చెప్పి పక్కకు పెట్టి ఆ సిద్దిపేటను ఆ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే ఉండి మినిస్టర్ ఉండి ఆ శాఖకు నువ్వు మంత్రి ఉంటావు పక్కకు పెట్టిండు. ఆనాడే చెప్పిండు నువ్వు దొంగరాబాయ్ అని చెప్పి. అక్కేమన్నది సార్ మీద ఎంక్వైరీ చేసినప్పుడు దాని కిందున్న కాంట్రాక్టర్లు మురళీధర్ అని ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఇక్కడ 200 కోట్లు ఎక్కడండి ఏడీలకు ఏఈలకు? గవర్నమెంట్ ఎంప్లాయీలకు 200 కోట్లు ఎక్కడండి? వాళ్ళ బిడ్డలు అమెరికాలో లేకుంటే బయట దేశంలో తీసుకుపోయి డెస్టినేషన్ మ్యారేజ్ చేసేంత పైసలు ఎక్కడండి గవర్నమెంట్ వాళ్ళకు? అడగడం తప్ప? ఇప్పుడు కేసీఆర్ కూతురుని పక్కకు పెట్టండి. ఇప్పుడు కార్యకర్తగా, ఇప్పుడు నేను ఒక కార్యకర్తలాగా మేము కేసీఆర్ అంటే ఒక దేవుడి లెక్క మేము పోల్చుకుంటాము. మా దేవుడి మీద ఒక మచ్చ ఉంటుంది అనుకో, అడగమా మేము? అడగమా? అంటే బయట ఒక వర్గం ఇలా మాట్లాడుతుంది, ఇదంతా కూడా ఒక వ్యూహంతో జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిందితుడిగా చూపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని నుంచి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి కవితతోటి ఒక వ్యూహం చేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే మొత్తం ప్రజలందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడానికి ఇది ఒక వ్యూహం అని చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తున్నారు? ఎవరి స్కెచ్ ఇది? ఎవరి స్కెచ్ ఇది? ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరి స్కెచ్ ఇది? ఎస్పెషల్ గా మ్యాచ్ బాక్స్ స్టార్ కెచ్ ఇదంతా రేవంత్ రెడ్డితో కలిసిపోయి చేస్తున్న కుమ్మక్కు మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న కుట్ర కాదండి ఇది. ముందు నుంచి కూడా అక్క చేసే మంచి పనులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉండి బీఆర్ఎస్ పార్టీని అంతర్జాతీయంగా తీసుకుపోయి ఎదుగుతున్న పార్టీని ఇంకా తీసుకుపోయి సపోర్ట్ చేస్తుంటే దాన్ని తట్టుకోలేక దీన్ని సైడ్ స్టాండ్ చేసి తెలుగు మంత్రులను పక్కకు పెట్టి వీడి ఎక్కల గద్దెక్కలని చూస్తుండు రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకొని తప్ప ఆనాడు కూడా నువ్వు బీజేపీతో కుమ్మక్కై బీజేపీలో ఓనికి ట్రై చేసినావు. ఈనాడు నువ్వు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ యాక్టింగ్ చేసినా ఎంత చేసినా కూడా మా అక్క ఇప్పుడు ఎంత క్రమశిక్షణ కలిగే ఒక కార్యకర్త లెక్క, ఆ కార్యకర్తకు ఇప్పుడు ఒక పార్టీ సూచించిన లెక్క మేము కూడా అంత కార్యకర్త లెక్క మేము కూడా ఫాలో అవుతాము. ఇప్పటి వరకు కూడా అక్క ఒక మాట ఇప్పుడు కూడా మీరు చూసారు కదా, వచ్చింది అంతే రెసిగ్నేషన్ ఇచ్చిండ్రు, పార్టీకి కట్టుబడి రెసిగ్నేషన్ ఇచ్చింది, ఎవరిని ఒక మాట అనలే. అట్లనే మా కార్యకర్తలు కూడా అదే చెప్పింది, మీరు మౌనం పాటించాలి, కొంచెం సంయమనం పాటించాలని చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే హరీశ్రావు గారు కానివ్వండి, ఇదే మన సంతోష్ గారు కానివ్వండి, ఇప్పుడు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛానల్ పెట్టిండు, దాని మీద ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు సినిమా యాక్టర్లు నాగార్జునను చిరంజీవి వాళ్ళు చేసి ఎన్నో చేస్తుండు. ఇప్పుడు ఆయనకి ఏమవసరం అండి? ఆయనకి ఏమవసరం గ్రీన్ ఇండియా ఛానల్? అది దేనికి అసోసియేట్ అయి ఉంది? నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే నువ్వు రాజ్యసభ మెంబరు, ఎన్నిసార్లు ఏం చేసినావు? రాజ్యసభ మెంబరు ఏ ఫండ్ తీసుకొచ్చి ఎవరికి ఏం చేసినావు? ఒక మాట చెప్పు. నువ్వు ఎన్నుకుండి మొత్తం ఒక పిఎల్ ఎక్కుండి మొత్తం వ్యూహం చేసి 24 గంటలు సార్ ఫామ్ హౌస్ లో ఉండి ఏం జరుగుతుంది ఏం పోతుంది అని చెప్పి కుటుంబంలో కయాలు పెట్టడానికి పోయినాం. ఇలా అక్కను నువ్వు బలవంతం చేసి అక్క కూడా చెప్పలేదు పేర్లు. ఇంత ముందుకు కూడా మీరు ఒకసారి వెనుకకు పోతే కొన్ని దయ్యాలు ఉన్నాయి, కొన్ని అపవిత్రమైనటువంటి ఆత్మలు శక్తులు పనిచేస్తున్నాయి, సార్ని ఇట్లా చుట్టుముట్టున్నాయి, మీరు ముందే జాగ్రత్త పడాలని చెప్పింది. వినలేదు. తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళంతా? కుటుంబం కొంతమంది ఉన్నారంటే ఏమంటుంది, కేటీఆర్ గారికి అక్కకు కుట్లాట పెట్టడానికి ట్రై చేశారు. అయితే ఆ కుట్లాట అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు ఉండొద్దు అని చెప్పి అన్న చెల్లెళ్ళకి కుట్లాట ఉండొద్దని డైరెక్ట్ అక్కేం చేసింది, పేరు చెప్పేసింది. ఇప్పుడు దానికైతే మనం ఏమి తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు మంచోళ్ళంటే మీరు చెప్పుండ్రి, ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ కూడా చెప్పుండ్రి, నువ్వు మంచోళ్ళు అయితే ప్రూవ్ చేసుకో. ఇప్పుడు మళ్ళొకసారి మీకు చెప్తున్నా, మీడియా ముఖంగా హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడిందంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి లెక్క మాట్లాడిండు. ఒక కట్టర్ కార్యకర్త లెక్క నీకు బిచ్చపని తీసుకొచ్చి నేను మినిస్టర్ చేసిన నీకు కృతజ్ఞత ఉంటే, నువ్వు పార్టీకి నువ్వే ఓలెన్సల్ డైరెక్టర్ డిక్టేటర్ అని అనుకుంటే, పార్టీకి నువ్వే పెద్ద తోపు ట్రబుల్ షూటర్ అనుకుంటే, నువ్వు ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ మేకర్వు, నువ్వు అనుకుంటే నేనేమంటున్నా, నువ్వు ఒక ఉద్యమానికి నువ్వు ముందుండి నడిపించిన కార్యకర్త అయితే నువ్వు అసెంబ్లీ సాక్షిగా నీకేమైనా అయినప్పుడు అసెంబ్లీలో చెప్పాల్సింది, రేపు మేము బంధిస్తున్నాము, రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇప్పుడు నేను అనగానే ఫ్లెక్సీలు గిక్సులు అన్ని దృష్టి బొమ్మలు గాలబెడుతున్నావు కదా, మరి పార్టీ అధినాయకుడిని కేసీఆర్ దేవుడు లాంటి మనిషిని అంటే ఎందుకు గాలబెట్టనియలే? నువ్వు ఎందుకు నీకు ఇంత మంట కలగలే? చెప్పిన 2 గంటలలో నువ్వు ఎందుకు చేసినావు?
అంటే మీరు దీని వెనుక ఎవరున్నారు, ఎందుకున్నారు, ఎప్పటి నుంచి? ఇప్పుడు భవన్లా పటాకులు కాల్సి అంటే సంతోషకరమైన మాట్లాడారా అండి? ఇప్పుడు రెండు దిక్కుల కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి కుటుంబాన్ని దూరం చేస్తే నీకు సంతోషమా? అంటే కేవలం నీ గురించి మాట్లాడితే పార్టీలో ఇక సంబరాలు మొదలైనాయా? ఇక వేరే గురించి మాట్లాడితే ఒకడేం చేయడా? రేపు కేటీఆర్ కూడా ఇది జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు 110%. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయిపోయి అక్కకి ఎట్లా జరిగిందంటే కేటీఆర్ కాదండి, ఇప్పుడు వాళ్ళు డిక్టేటర్షిప్ లెక్క అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రేపు ఎవరినన్నా ఒకరిని తీసుకొని వచ్చి మ్యానిపులేట్ చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలకు కానీ సీనియర్లకు కానీ ఎప్పుడైనా వాళ్ళు నోటీసులు ఇప్పించేంత కెపాసిటీ ఉందని ప్రూవ్ చేసుకోరు కదా. ఇప్పుడు ఎవరికి గ్యారంటీ లేదు. మీరు అదే చెప్తున్నా. ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళకి విన్నవిస్తున్నా ఏంటంటే బీఆర్ఎస్ మిత్రులారా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, బీఆర్ఎస్ కట్టరు కార్యకర్తలారా, ఇప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడింది కవితక్క పరిస్థితి ఎట్లయిందో మీరు చూసిండ్రు. ఇంకా పిఆర్ఎస్ లో ఇంకెవరైనా రాజీనామా చేసే అవకాశం ఉంటాయా? అంటే కవిత గారు ఇప్పుడు కవిత గారి ఫాలోవర్స్ ఉంటారు కదా చాలా మంది, కవిత గారిని ఫాలో అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉంటారా? ఇప్పుడిప్పుడే జరిగింది కాబట్టి మేము ఇప్పుడు మన పార్టీ అది నాయకురాలు చెప్పిన విధంగా ఇప్పుడు మరి ఆ ప్లాన్ ఎట్లుంటుందో ఏముంటుందో మేము ముందే చెప్పలేము. కాబట్టి అమ్మగా ఇప్పుడు అక్కగారు ఏమేమి మాట్లాడతారో, ఏం డిసిషన్ తీసుకుంటారో, ఆమె నిర్ణయం ఎట్లుందో దాన్ని మా ముందు పెడతారో. పెట్టిన తర్వాత కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసినాక ఏం చెప్తారో చెప్పిన తర్వాత అక్క మాకు ఏ డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ మాత్రం 110% మేము పాటిస్తాం. వెనుకకు తిరిగిపోయే అంత సినిమా మాకు లేదు. మీరు ఒక్కటి అందరు కేసీఆర్ గారు ఆమె రక్తము, హరీష్ రావు, సంతోష్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతైనా వాచ్మెన్లే, గోర్ఖాలే, 5 రూపాయల మ్యాచ్ బాక్స్ స్టార్లే. మీరు ఏం చేసేది లేదు. మేము 110% మిమ్మల్ని మీరు ఒక్క పిలుపు పక్కిస్తే మిమ్మల్ని సిటిజన్ మిమ్మల్ని మేము రానియము. మాకు మీరు ఏం చేసినా, ఎవరితో కొట్టిపించినా, ఎన్ని కేసులు పెట్టిపించినా, నువ్వు ఏ బ్యాచ్ని ఇంటికి పంపించినా మేము ఉద్యమం చేసుకునే అవన్నీ చూసి ఇడి దాకా పోరాటం చేసుకొని వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు ఇవేం కొత్త కాదు. హరీష్ రావు గారు మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని మీరు చేసిన తప్పులు తెలుసుకొని మీరు హుందాగా ఉండడం ప్రయత్నించండి. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న కార్యకర్తలను కాపాడుకొని వాళ్ళ మాటలు మంచిగా విని వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని నాకు